వర్సెస్ కలర్ పేపర్. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంట్రెస్టింగ్ ఫైట్. రాష్ట్ర ఆర్థిక తీరుతెన్నులను ప్రజల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ మరోసారి చర్చకు పెట్టాయి. వేర్వేరుగా ఈ రెండు పార్టీలు డాక్యుమెంట్స్ విడుదల చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎలక్షన్ ఫైట్ ముగిసింది. కానీ కొత్తగా పేపర్ ఫైట్ ప్రారంభమైంది. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బీఆర్ఎస్ పాలనపై శ్వేతపత్రం విడుదల చేసింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, కాళేశ్వరం ద్వారా కమిషన్లు సంపాదించారని ఎప్పటినుంచో కాంగ్రెస్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు గుప్పించింది. ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా కట్టారని, అందుకే కుంగుబాటుకు అది గురైందని విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక తీరుతెన్నులను ప్రజల ముందు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని ద్వారా బీఆర్ఎస్ ఇరుకున పడింది. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్పు సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీలో పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అదే తీరున ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల తీరుతెన్నులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో అందుకు ధీటుగా బీఆర్ఎస్ సిద్ధమైంది. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాకముందే గులాబీ పార్టీ 51 పేజీలతో కలర్ పేపర్ విడుదల చేసింది. అందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, చేసిన అప్పులు, వాటిని వినియోగించిన తీరు, ఆస్తులు పెంచిన తీరు, వ్యవసాయం, పెరిగిన పంట సాగు వివరాలు, పంటల ఉత్పత్తి, నూతన ఆసుపత్రుల నిర్మాణం, గురుకులాల పెంపు, పశు మత్స్య సంపద పెంపు, ఇటువంటి గణాంకాలన్నింటినీ ఉంచింది. చేసిన ప్రతి రూపాయి అప్పునకు బీఆర్ఎస్ ప్రభుత్వం 1000 రూపాయల ఆస్తి కూడబెట్టినట్లు పేర్కొంది. 2014లో రాష్ట్ర జీఎస్టీపీ 5.5 లక్షల కోట్లు ఉంటే 2023 నాటికి 13.13 లక్షలకు పెంచినట్లు తెలిపింది. 159.6% జీఎస్టీపీని బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినట్లు ఆ పత్రంలో వివరించింది. 2014 తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు ఉంటే 2023లో తలసరి ఆదాయం 3,12,398 రూపాయలకు పెంచినట్లు, ఇది 151.7% పెరుగుదలగా బీఆర్ఎస్ తన కలర్ పేపర్లో పేర్కొంది. ఆదాయం విషయానికొస్తే 2014లో సేల్స్ ట్యాక్స్ 27,200 కోట్లు ఉంటే 2023 నాటికి 72,564 కోట్లకు పెంచామని, ఇది 161% వృద్ధిగా, రిజిస్ట్రేషన్ల ఆదాయం విషయానికొస్తే 2014లో 2,832 కోట్లు మాత్రమే ఉండగా 2023 నాటికి 14,291 కోట్లకు పెంచామని, ఇది 406% వృద్ధిగా బీఆర్ఎస్ విడుదల చేసిన పత్రంలో వివరించింది. వీటితో పాటు మిషన్ కాకతీయ పథకం ద్వారా 21,663 చెరువులు పునరుద్ధరించి 15.05 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినట్లు, 617 కోట్లతో నూతన సచివాలయ నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా 100కు 100% అన్ని గ్రామాలకు, పట్టణాలకు సురక్షిత తాగునీరు అందించడం వంటి పనులు చేసినట్లు తమ విడుదల చేసిన పత్రంలో బీఆర్ఎస్ పేర్కొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల సాగు విస్తీర్ణం రాష్ట్రం ఏర్పడిన నాడు 1,31,34,000 ఎకరాలు ఉండే అది నేడు 1,98,37,000 ఎకరాలకు పెంచినట్లు పత్రంలో వివరించింది. 49,63,068 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రం ఏర్పడిన నాడు వరి సాగు జరుగుతుంటే 2023 నాటికి సాగు విస్తీర్ణం 97,97,785 ఎకరాలకు పెరిగింది. అంటే 97% సాగు విస్తీర్ణం పెరిగినట్లు తెలిపింది. పంటల ఉత్పత్తులు 2014లో 99,33,477 మెట్రిక్ టన్నుల నుండి 2023 నాటికి 2,48,65,662 మెట్రిక్ టన్నులకు పెంచినట్లు తెలిపింది. పత్తి, కందులు వంటి పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు వివరించింది. శాఖల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం, వాటి వ్యయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి చేసిన ఖర్చు, విద్యా, వైద్య శాఖల కేటాయింపుల పెంపు, కొత్త ఆసుపత్రుల నిర్మాణం,
నిర్మాణం, పోలీసు శాఖ ఆధునీకరణ, పచ్చదనం, 81.81 చదరపు కిలోమీటర్ల పెంపు, 13,000 ఎకరాల్లో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, హెచ్డిఎండి పరిధిలో 129 ప్రదేశాల్లో 188 ఫారెస్ట్ బ్లాక్ల ఏర్పాటు, 1,200 కోట్లతో యాదాద్రి పునర్నిర్మాణం, 2,800 కోట్లతో ఆలయ అభివృద్ధి, ఆరోగ్య శాఖలో 34,000 హాస్పిటల్ బెడ్ల పెంపు, 34,000 ఆక్సిజన్ పడకలు, 8 ఐసు కేంద్రాలు, 52 డయాలసిస్ కేంద్రాలు, 500 బస్తీ దవాఖానాల ఏర్పాటు, 1000 పడకలతో ఆల్వాల్ టీమ్స్, ఎర్రగడ్డలో ఆసుపత్రి, గడ్డి అన్నారం ఆసుపత్రుల నిర్మాణం, 3,779 కోట్లతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వంటి పలు అంశాలను తమ కలర్ పేపర్ ప్రెజెంటేషన్లో బీఆర్ఎస్ వివరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే 10 ఏళ్లలో చేసిన పనులు, వాటి గణాంకాలు, వృద్ధి రేటు, ఆస్తులు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల వంటి వాటితో ఈ పత్రం విడుదలైంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ ప్రారంభం కాకముందే బీఆర్ఎస్ హయాంలో జరిగిన కార్యక్రమాలు, ప్రభుత్వ పాలనపై చర్చ జరిగేలా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఈ కలర్ పేపర్ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం ఏదైతే వైట్ ప్రెజెంటేషన్, శ్వేత పత్రం ఏదైతే విడుదల చేస్తున్నారో అందులో జరుగుతున్న లోటుపాట్ల గురించి తప్పించుకోవాలన్న ఉద్దేశం కాకపోతే స్పీకర్ ప్రెజెంటేషన్ని ఒప్పుకోకపోయినా కూడా దాన్ని తారుమారు చేసేందుకు ముందుగానే కలర్ పేపర్లను రెడీ చేసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేని కొరకు? ఎవరిని మభ్యపెట్టడం కోసం.